నా పేరు మోటే సాయి కుమార్, నేను యాప్రాల్ నివాసిని. అంటే హైడ్రా వల్ల బయట జరుగుతున్నటువంటిది మేము చూసాం. హైడ్రా ఆఫీసర్స్ ఏదైతే ఉన్నదో మంచితనాని కోసం ఏర్పడింది కాబట్టి నా తరఫున నేను ఒక ఏవన్గా నేనేం చేయలేదు, ఒక ఏవన్గా నిందితుడిగా ఇప్పుడు రోజు మేము కోర్టుకు పోతా ఉన్నాం. అంటే అందరు అనుకుంటారు కోర్టు అంటే ఎస్సీ ఎస్టీ కేసు అంటే కంపల్సరీ కోర్టుకు పోవాలి కాబట్టి వాడు ఒక ప్లాన్తోని ఒక పద్ధతితోని వాడు ఖర్చు పెడతా ఉన్నాడు. వాళ్ళు 100 మంది ప్రచారం చేస్తూ ఉన్నారు కబ్జాదారులు. మేము ఇంటికి ఒక్కలం అయిపోయినాం, వాళ్ళు 100 మంది అయిపోయినారు. వాళ్ళు పైసలు ఖర్చు పెడతా ఉన్నారు, రాంగ్ మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. కాబట్టి హైడ్రా మా కోసం కాదు, మన ఇంటికి ప్రజల కోసం వచ్చినటువంటి ఈ వ్యవస్థని మనం కాపాడుకోవాలి. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి హైడ్రా, ఎందుకంటే మమ్మల్ని ఇద్దరిని పిలిచారండి, మమ్మల్ని పిలిచారు, కబ్జాదారులను పిలిచారు. పిలిచినాకనే 2 గుంటల స్థలం కబ్జా వెళ్ళింది. లే ఇక్కడ అలుగులు ఉన్నాయి సార్, ఇగో అలుగులు ఉన్నాయి, అలుగులని అడుగుతున్నాం, బఫర్ జోన్స్ అడుగుతున్నాం, మేము ప్లాట్స్ అడుగుతలేం సార్. ఇక్కడ జరుగుతున్నటువంటి హైడ్రా మీద సార్ ప్రజలకు జరుగుతుంది, కొంతమందికి అన్యాయం జరుగుతుండొచ్చు, కానీ ఇక్కడ 1000 మందికి అన్యాయం జరుగుతుంది, 20,000 మందికి అన్యాయం జరుగుతుంది సార్. ఒక్కోని వల్ల 20,000 మందిని చూద్దామా లేకపోతే ఒక్కొని చూద్దామా? లేదు సార్, ఒకటి ఇప్పుడు నేనంటే బలైనా సార్, ఇంకొకటి బలి కావద్దు. నేనేం చేయలేదు సార్, మీరు అన్ని ఆన్ రికార్డ్ ఉంది సార్. ఈ రికార్డ్ ప్రకారంగా ఇవాళ A1గా నేను ముద్దాయిగా ఉన్నానంటే ఇవాళ హైడ్రాని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారంటే మాకు బాధ కలుగుతుంది. నమ్మకం ఉన్నటువంటి ఒక సంస్థ సార్, 20,000 మందికి అన్యాయం జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏదైతుందో ఒక్కొని ద్వారా ఒక ఊరికి కొన్ని వేల మందికి అన్యాయం జరుగుతుంది సార్. మా క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి, మేము తప్పు పడతలేం, జరుగుతుండొచ్చు, కొంతమందికి అన్యాయం జరుగుతుండొచ్చు, ఎందుకంటే తెలియక కొనుక్కుండొచ్చు. ఒక మనిషి వల్ల కొన్ని వేల మందికి సార్, 1000 కాలనీలకు ఊర్లకు అన్యాయం జరుగుతుంది సార్. మాలాంటి వాళ్ళు మళ్ళీ ముందుకు రావాలి అంటే ఇలాంటి వ్యవస్థ ఉండాలి. కాబట్టి మేము కోరుకుంటా ఉన్నాం, మేమేం ఫేవర్ మాట్లాడతలేం. వాళ్ళు కూడా ఏమన్నారంటే మీకు ఎంత అన్యాయం జరిగినా పేపర్ చూసే చేస్తామన్నారు సార్. మా ముఖాలు చూసి చేయమని చెప్పలే, పేపర్లు అన్నీ చూసిరు, మా ఊర్లో ఎంక్వైరీ చేసినారు, మేము ఎవరనేది చూసిన తర్వాత మా దగ్గర అలుగుని గులగొట్టిరు సార్. అలుగుని ఎట్లా గులగొట్టిరు అంటే లీగల్గా ఉంది, వాడు ఇల్లీగల్గా ఒక ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. దాని తర్వాత చూసుకుంటాం సార్, ఎందుకంటే ప్రభుత్వం ఉంది, అధికారులు ఉన్నారు. కొంతమంది మా చైర్మన్ గారు చెప్పినట్టుగా అధికారులు కరెక్ట్ చేస్తే మాలాంటి వాళ్ళకి పనే లేదు సార్. మేము ఇంత పని చేస్తున్నామంటే అధికారులు ఫెయిల్ అయినట్టే కదా. మళ్ళీ ఇలాంటి అధికారులు వస్తున్నట్టు ఇలాంటి సంస్థలు రావాలనే, ఇలాంటి హైడ్రాలు లాంటి ఆఫీసర్లు రావాలన్నటువంటి మేము కోరుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్.